హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్ ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లుంది? జోష్ ఎట్లా ఉంది? ఐ నో చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. బ్రెయిన్ స్టేబుల్గా లేకపోవడం వల్ల చదువుపైన కాన్సన్ట్రేషన్ అసలు చేయలేకపోతున్నాం. బట్ పర్వాలేదు, ఇదొక ఫేజ్ అనుకుందాం. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు, ఒప్పుకుంటా, నాకు కూడా అంతే అవుతుంది. బట్ మనం ఎట్లా అయితే గవర్నమెంట్కి మనం ఇచ్చిన హామీలను, మనకేవైతే గవర్నమెంట్ ఇచ్చిన హామీలను మనకి ఇవ్వాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నామో, జాబ్ ఇంక్రీజ్ చేయాలి, జాబ్ల యొక్క పోస్టులు ఇంక్రీజ్ చేయాలి, పోస్ట్పోన్మెంట్ చేయాలి అని చెప్పి ఎట్లాగైతే ఫైట్ చేస్తున్నామో, అట్లాగే మన కోసం మనం ఇచ్చుకున్న కొన్ని హామీలు కూడా ఉంటున్నాయి కదా, అవి ఎందుకు మర్చిపోతున్నాము? ఎట్లనైనా జాబ్ తెచ్చుకోవాలి, ఎట్లన్నా మన పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి, చుట్టాలకి మన మీద ఉన్న కోపం, పగ, అది ఏమంటారో తెలియదు కానీ వాళ్ళ నోర్లు మూయించాలి. ఇలా చాలా హామీలు మనకి ఇచ్చుకున్నాం. మరి అవన్నీ పూర్తి చేసుకుంటున్నామా? అదొకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు ఆ టైం వచ్చింది, మన హామీలన్నిటినీ గుర్తుకు తెచ్చుకునే టైం. స్టడీ పైన ఇంట్రెస్ట్ రావట్లేదు అని అంటే ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మీకు మీరు ఇచ్చుకున్న హామీలన్నింటినీ ఒక బుక్లో రాసుకోండి. ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, జోష్ అనేది వస్తుంది. మళ్ళీ చదవడం స్టార్ట్ చేయండి. ఇంకోటి, 3 to 4 days మనం టైం వేస్ట్ చేసినాం, చాలు, మస్తు టైం వేస్ట్ చేసినాం. ఇప్పుడైనా రీస్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. కొంచెం కొంచెం ఈరోజు ఎట్లాగో ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఆ క్లారిఫికేషన్ వచ్చేంత వరకన్నా టైం వేస్ట్ చేయకుండా, మనకి కొన్ని టాపిక్స్ నోట్స్ ఉండవు, కొన్ని టాపిక్స్కి పీడిఎఫ్లు ఉండవు, మెటీరియల్స్ దొరకవు. అటువంటి టాపిక్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవిట్లని వేరే వాళ్ళని అడగడానికి ట్రై చేయండి. అంటే నోట్స్ సెగ్రిగేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, టాపిక్స్ని సెగ్రిగేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, పీడిఎఫ్ల కోసం ట్రై చేయండి. టైం వేస్ట్ చేయకుండా ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 3 to 4 days ఏవైతే మనము వేస్ట్ చేసినామో దానికి కంపెన్సేషన్ అయితే కట్టాల్సిందే. మళ్ళీ రీస్టార్ట్ చేసి అవి కూడా చదవాల్సిందే. సో వన్స్ ఒక క్లారిఫికేషన్ వచ్చినాక మళ్ళీ డైవర్షన్స్ ఉండొద్దు అస్సలే. ఇప్పుడు ఎంత టైం వేస్ట్ అయితే మనం చేసినామో, ఇంకా ప్రిపరేషన్ ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే మళ్ళీ ఆపద్దు. డైవర్షన్స్ అనేది అస్సలు ఉండద్దు. టైం వేస్ట్ చేయాల్సిన పంచాయతీలు ఇవన్నీ ఇట్లాంటి లొల్లిలే ఉండద్దు ఇంకా. So yeah, I hope you understand. That's it for today. Please do like, share, comment and subscribe to my channel. Thank you.